సో మార్కెట్లో మీరు ఎక్కడ చూసినా రెండు పదాలే కనిపిస్తున్నాయి, ఎఫ్ఎస్పి అండ్ ఎఫ్ఎస్జే, ఫుల్ స్టాక్ పైథాన్ అండ్ ఫుల్ స్టాక్ జావా. సో ఈరోజు పూర్తి రోడ్ మ్యాప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నీకు ఇన్ కేస్ జావా పైన భయం ఉంటే లాస్ట్ దాకా వెయిట్ చేయి, నీ భయం నేను పోగొడతా. ఓకే, సో ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేయాలి అంటే ఫుల్ స్టాక్ జావా నువ్వు స్టార్ట్ చేయాలంటే నీకు ఫస్ట్ జావా రావాలి. దానికి సంబంధించిన రిసోర్సెస్ కానీ దానికి సంబంధించిన టూల్స్ కానీ నువ్వు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే నీ దగ్గర ల్యాప్టాప్ కానీ పీసీ కానీ ఉంటే నువ్వు ఇమ్మీడియట్గా నువ్వు ఎక్లిప్స్ అనేది ఇన్స్టాల్ చేసుకో. దానికి సంబంధించిన జావాకు సంబంధించిన ఫైల్స్ అనేది నువ్వు ఇన్స్టాల్ చేసుకో. ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది టోటల్గా నేను తర్వాత లాస్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అవన్నీ కూడా పాటించండి. ఓకేనా? సో నువ్వు ఫస్ట్ జావా స్టార్ట్ చేస్తున్నావు, లైక్ బేసిక్ కాన్సెప్ట్స్ అనేది నేర్చుకో. కోడింగ్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ అంటే ఏంటిది, అండ్ అదేవిధంగా డేటా టైప్స్ అంటే ఏంటివి, ఎవ్రీథింగ్ నేర్చుకో. ఫంక్షన్స్ అంటే ఏంటివి, ఎవ్రీథింగ్ అనేది నేర్చుకో. దాని తర్వాతకి నువ్వు అస్సలు మిస్ చేయకుండా ఊప్స్ నేర్చుకో, కలెక్షన్ ఫ్రేమ్వర్క్ కూడా నేర్చుకో. సో ఇంతవరకు జావా అయిపోతుంది. ఓకే, సో ఇవి నువ్వు చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కూడా చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ప్రైమ్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ఓకే, అండ్ అదేవిధంగా ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్, లీప్ ఇయర్స్, ఇట్లాంటి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేయాలి నీకు లైక్ లాజికల్ థింకింగ్ పెరగడం కోసం. నెక్స్ట్ వచ్చేసరికి ఇంత నేర్చుకున్న తర్వాతకి నువ్వు ఇది ప్రాక్టీస్ చేస్తూ పక్కకు పెట్టుకో. నెక్స్ట్ ఫ్రంట్ ఎండ్ పార్ట్ అనేది నీకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫ్రంట్ ఎండ్లో నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే HTML, CSS, జావా స్క్రిప్ట్. నువ్వు అనుకోవచ్చు నేను జావా నేర్చుకుంటాను కదా, జావా స్క్రిప్ట్ ఎందుకంటే జావా స్క్రిప్ట్ అవసరము. ఓకే, దాని తర్వాతకి నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే బూట్ స్ట్రాప్, అదేవిధంగా టేల్ విండ్. ఓకే, ఇవన్నీ నేర్చుకున్న తర్వాతకి నువ్వు పర్ఫెక్ట్ అవుతేనే నువ్వు అప్పుడు రియాక్ట్ కానీ యాంగులర్ కానీ వెళ్ళు. సో వెళ్ళిన తర్వాతకి ఫ్రంట్ ఎండ్ సంబంధించి మంచిగా నువ్వు ఒక డిజైన్ చేసి పెట్టుకో, నీకు కావాల్సిన డిజైన్స్ చేసి పెట్టుకో. ఎఫెక్టివ్గా క్రియేటివ్గా నీ యొక్క స్కిల్స్ అనేది అక్కడ నువ్వు పెట్టు. సో ఫ్రంట్ ఎండ్ అయిపోతే అయిపోలేదు, నువ్వు ఫ్రంట్ ఎండ్ ఒకటి చేస్తే అయిపోదు, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ మాత్రమే అవుతావు. నువ్వు బ్యాక్ ఎండ్ కూడా నేర్చుకోవాలి. పైథాన్లో నువ్వు జాంగో ఎట్లా నేర్చుకుంటావో ఇక్కడ నీకు జావాలో స్ప్రింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ స్ప్రింగ్ బేసిక్స్తో స్టార్ట్ చెయ్యి. ఓకే, దాని తర్వాతకి స్ప్రింగ్ బూట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, స్ప్రింగ్ బూట్ కూడా నేర్చుకో. ఓకే, హైబర్నెట్ ఆర్ JPA అనేది నువ్వు నేర్చుకోవాలి. దాని తర్వాతకి నువ్వు స్ప్రింగ్ సెక్యూరిటీ కూడా నేర్చుకోవాలి. ఓకే, ఎవ్రీథింగ్ ఎట్లా మనకి ఈ యొక్క ఫ్రేమ్వర్క్స్ వర్క్ అవుతున్నాయి, వాటి యొక్క ఫ్లో ఎలా ఉంది, బ్యాక్ ఎండ్లో కోడ్ ఎలా రాస్తున్నాము, ఎక్కడి నుంచి డేటా ఎలా వెళ్తుంది, ఎలా వస్తుంది అనేది ఎవ్రీథింగ్ నువ్వు నేర్చుకోవాలి. సర్వర్స్ మీద బాగా ఫోకస్ చెయ్యి. ఓకే ఓకే ఇవి అయిపోయిన తర్వాతకి నువ్వు డేటాబేస్ దగ్గరికి వచ్చేస్తావు. సో ఇక్కడ నువ్వు SQL కానీ NoSQL కానీ నేర్చుకోవాలి. ఓకే, SQL అయితే మంచిగా ఫస్ట్ స్టార్ట్ చెయ్యి. దానిలో నువ్వు MySQL కానీ PostgreSQL కానీ Oracle కానీ స్టార్ట్ చెయ్యి. ఓకే, సో NoSQL నువ్వు నేర్చుకోవాలనుకుంటే Cassandra కానీ MongoDB కానీ నేర్చుకో. నా సజెషన్ వచ్చేసరికి SQL అయితే నువ్వు నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాతకి నువ్వు REST API అస్సలు మర్చిపోకూడదు. API నువ్వు ఎక్కడ పోయినా కూడా వస్తుంది అనమాట. ఓకేనా? సో REST APIలో నువ్వు ఎవ్రీథింగ్ నేర్చుకోవాలి. గెట్ అంటే ఏంటి, పోస్ట్ అంటే ఏంటిది, పుట్ అంటే ఏంటిది, డెలీట్ అంటే ఏంటిది, ఆ ఆపరేషన్స్ ఎట్లా చేస్తాము అనేది నువ్వు పక్కాగా నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేయి. లైక్ బ్లాగ్ ప్రాజెక్ట్ బిల్డ్ చేయడం కానీ, ఓకే, దాని తర్వాతకి రెస్టారెంట్ మేనేజ్మెంట్ సంబంధించిన ప్రాజెక్ట్ బిల్డ్ చేయడం కానీ, లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ బిల్డ్ చేయడం కానీ, లేకపోతే బ్యాంకింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ బిల్డ్ చేయడం కానీ, ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ బిల్డ్ చేయాలి విత్ APIస్తో. ఓకే, సో ఇవన్నీ కూడా నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ఓకే, సో వర్షన్ కంట్రోల్ కూడా నేర్చుకోవాలి. గిట్ అండ్ గిటప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు నువ్వు ఇక్కడ బిల్డ్ టూల్స్ Maven నేర్చుకోవాలి. అండ్ అదేవిధంగా నువ్వు టెస్టింగ్ కోసం పోస్ట్మ్యాన్ నేర్చుకోవాలి. ఒక API డాక్యుమెంటేషన్ కోసం Swagger UI కూడా నేర్చుకోవాలి. ఓకే, సో ఇది అయితే ఇంకా కొంచెం డెప్త్గా వెళ్ళాలంటే నువ్వు డాకర్ కూడా నేర్చుకోవాలి. ఓకే, సో డిప్లాయ్మెంట్కి నువ్వు చూసినట్లయితే AWS కానీ, Heroku కానీ, డిజిటల్ ఓషన్ కానీ నువ్వు నేర్చుకోవచ్చు. ఓకేనా? సో వీటి అన్నిటిపైన నువ్వు బాగా ఫోకస్ చెయ్యి. గుర్తుపెట్టుకో, నువ్వు జావాని నువ్వు భయపడితేనే ఉంటావు. ఓకే, నువ్వు వన్స్ స్టార్ట్ చేసినావంటే నువ్వు ఫినిష్ చేసేంత వరకు ఆగకు. ఓకే, గుర్తుపెట్టుకో. చాలామంది చెప్తూ ఉంటారు, ఇది మీరు వింటారు, ఫెయిల్ అవ్వడానికి మాత్రమే రీజన్ ఉంది. ఏం రీజన్ ఉంది? నువ్వు స్టార్ట్ చేయకపోవడం మాత్రమే రీజన్. ఓకే,
నువ్వు స్టార్ట్ చేసినావంటే దానికి ఫెయిల్ అయినా ఫెయిల్ కాకున్నా కానీ నువ్వు సక్సెస్ అయినట్లే. నువ్వు స్టార్ట్ చేయి, ఇప్పుడు స్టార్ట్ చేయి. ఓకే, ఇవన్నీ చేస్తూ నీ యొక్క ప్రాజెక్ట్స్ అనేది బిల్డ్ చేస్తూ చిన్న చిన్న అవుట్పుట్స్ అనేది బిల్డ్ చేస్తూ చిన్న చిన్న అవుట్పుట్స్ తెస్తూ నువ్వు లింక్డ్ఇన్లో పోస్ట్ చేయి, నన్ను ట్యాగ్ చేయి, కిరణ్ సాగర్ అని చెప్పేసి నన్ను ట్యాగ్ చేయి. ఓకే, అక్కడ ట్యాగ్ చేస్తే నేను చూస్తాను అనమాట నువ్వు ఎట్లా వర్క్ చేస్తున్నావు అని చెప్పేసి. దాని తర్వాతకి నువ్వు లింక్డ్ఇన్ కనెక్షన్స్ పెంచుకో, గిటార్ ప్రొఫైల్ మంచిగా మెయింటైన్ చేయి, లింక్డ్ఇన్ ప్రొఫైల్ మంచిగా మెయింటైన్ చేయి. ఓకే, సో ఇవన్నీ కూడా జావా కమ్యూనిటీలో జాయిన్ అవ్వు, చాలా కమ్యూనిటీస్ ఉంటే జాయిన్ అవ్వు. ఓకే, ఇవన్నీ కూడా చెయ్యి. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకో, జావా నువ్వు తెలుగులో ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ ఒక వీడియో పెట్టిన చూడండి, జావా 10 అవర్స్ అని చెప్పేసి. ఇక్కడ నేను అన్నీ కూడా ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇక్కడ HTML అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకే, ఇక్కడ CSS ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇక్కడ వచ్చేసరికి జావా స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇక్కడ వచ్చేసరికి మీరు చూసినట్లయితే రియాక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇక్కడ SQL ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇక్కడ గిట్ అండ్ గిటబ్ ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఇన్ని గానం ఇచ్చిన, ఇక్కడ డాకర్ ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇక్కడ AWS ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకే, సో ఇక్కడ VS కోడ్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలో నేర్పించిన. సో ఇన్ని నేర్పించిన, ఇన్ని ఫ్రీగా ఇచ్చిన. సో నేర్చుకోవడానికి ఎందుకు వెయిట్ చేస్తున్నావు? నువ్వు స్టార్ట్ చేయి. తెలుగులో నేను నేర్పిస్తున్నా కదా, నువ్వు నేర్చుకొని ఎవ్రీథింగ్ లింక్డ్ఇన్లో పోస్ట్ చేయి, నువ్వు నన్ను ట్యాగ్ చేయి, నేను నిన్ను ట్రాక్ చేస్తాను అప్పుడు. ఓకేనా? సో గుర్తుపెట్టుకో, ఫ్రీ రిసోర్సెస్ ఉన్నాయి, చాలా రిసోర్సెస్ ఉన్నాయి, కానీ అవి ఎంత కరెక్ట్గా వాడుతున్నావు అనేది ఇంపార్టెంట్. ఓకే, మిస్ అవ్వకుండా నువ్వు ఈరోజే స్టార్ట్ చేయి. గుర్తుపెట్టుకో, లైఫ్లో ఎట్లాంటి షార్ట్ కట్ ఉండదు సక్సెస్కి. ఓవర్ నైట్ సక్సెస్ అవ్వవు. గుర్తుపెట్టుకో, నీకు కన్సిస్టెన్సీ అనేది నీ యొక్క రియల్ పవర్. నువ్వు కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తేనే సక్సెస్ అవుతావు, లేకపోతే సక్సెస్ అవ్వవు. ఇవి బాగా ఫోకస్ చేయి. ఇవన్నీ కూడా విన్నారు కదా. ఓకే, ఒక్క పాయింట్ మర్చిపోయారు, ఏంటంటే డేటాబేస్ కనెక్టివిటీ కూడా నువ్వు నేర్చుకో. JDBC అంటాం దాన్ని, అది మాత్రం అస్సలు పక్కకు పెట్టకు. ఓకే, సో ఇవన్నీ కూడా ఫాలో అవ్వు. అండ్ అప్పుడే వీడియో అయిపోలేదు, వెయిట్. నేను ఒక జావా బేసిక్ టు అడ్వాన్స్డ్ కోర్సు చాలా 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 తక్కువ ప్రైస్లో లాంచ్ చేసిన. ఓకే, దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా, నా ఫ్రీ డెమో చూడాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెక్ చేయి, అక్కడ పూర్తి వివరాలు ఇచ్చిన. డెమో చూడు, నేను ఎలా చెప్పినో డెమో చూసి నచ్చితేనే జాయిన్ అవ్వు. ఓకేనా? అంతవరకు ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయి. అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ బటన్ గట్టి కొట్టేసేయి. అండ్ గుర్తు పెట్టుకో, జావా అంటే భయం పోయే విధంగా నేర్చుకో.